అధ్యక్ష, ఈ యొక్క శాసనసభ్యుడికి సంతాప తీర్మానం తెలియజేసేటప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకునికి అవకాశం ఇవ్వడం సంప్రదాయం అధ్యక్ష. మొదట ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు వారు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. దయచేసి వినండి, దయచేసి ప్లీజ్, దయచేసి వినండి ప్లీజ్. రామచంద్రారెడ్డి గారు, నో, భాస్కర్ రెడ్డి గారు, రామచంద్ర గారు, డోంట్ క్రియేట్ కాంట్రవర్సీ అన్నెసెసర్లీ. నేను అటు ఇటు అన్ని చూస్తున్నాను. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఎట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. అడగకుండా సార్, సంప్రదాయం అంటే ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి కదా సార్. సంప్రదాయం అంటే అడగకుండా తీసుకుంటారా? అడిగితే ఎందుకు ఇష్యూ చేయలేను కదా సార్. ప్లీజ్ డోంట్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ డోంట్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. వారు వీల్ గెట్ టాప్ ప్రయారిటీ ఇఫ్ యూ వాంట్స్, ఇఫ్ యూ ఆస్క్. అడిగితే టాప్ ప్రయారిటీ ఇస్తాం, ఎందుకు ఉండండి. మా దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎప్పుడు కూడా భాస్కర్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి చెప్తాను, ప్లీజ్ కూర్చోండి చెప్తాను, ప్లీజ్ కూర్చోండి. మీరు ప్లీజ్ దయచేసి కూర్చోండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ప్రయారిటీ ఆఫ్టర్ ది లీడర్ ఆఫ్ ది హౌస్. నేను చూస్తున్నా, అటు ఇటు చూస్తున్నా. నేను మీరు అడగకపోతే ఏం చేసేది నేను? ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు తీసుకోండి. సంతాప్ నెహ్రూ గారు దయచేసి సంతాప్ తీర్మానాన్ని కాంట్రవర్సీ దయచేసి కూర్చోండి. ఐఎమ్ ప్రిపేర్డ్ టు గివ్ ఆపర్చునిటీ, ఐఎమ్ ప్రిపేర్డ్ టు గివ్. అడగందే ఎవరు ఇస్తారండి? అడగ తీసుకోవాలి కదా. మీరు ఎవరు తిన్నారండి? మీ అందరికి ఇస్తే వరకేమా? నో ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడే ముందు అడగవచ్చు కదా మా లీడర్కి ఇవ్వలేదని. మేము చూస్తున్నాం మీ లీడర్ గారు అట్లీస్ట్ 4-5 టైమ్స్ చూశాను వారికెళ్ళి. నేను వారికెళ్ళి 4-5 టైమ్స్ చూశాను, అబ్జర్వ్ చేస్తున్నా. మీరు మాట్లాడండి, దయచేసి కూర్చోండి. తీసుకోండి, మాట్లాడండి దయచేసి. మీరు లేచి మైక్ ఎందుకు ఇవ్వరండి? అధ్యక్ష, మొట్టమొదటి రోజున నిజంగా ఈ శాసనసభలో ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా కావాలని మీరు చేస్తున్న తీరును చూస్తే బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ. You are creating a controversy over ఇంతకు ముందు emotion. No, please. సంతాప తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టినా it is not fair. అధ్యక్ష, you will get a priority. అధ్యక్ష, సంతాప తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టినా మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడతారా అని చెప్పి ఇంతకు ముందు కూడా మీరు 2-3 సందర్భాలలో అడిగారు. 2-3 సందర్భాలు మీరు నోరు తెలిసి అడిగారు. ఇప్పుడు కూడా అవును అంటే మీరు ఈరోజు ఎందుకు అడగలేదు? అడగకపోగా మా ఎమ్మెల్యే శ్రీనివాస్ వచ్చి మీ సెక్రటరీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా దానికి కూడా ఎందుకంటే సెక్రటరీ గారికి ఇప్పుడే చెప్పాం. శ్రీనివాస్ వచ్చి ఇప్పుడు చెప్పలేదా? సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇప్పుడే చెప్పారు కదా. శ్రీనివాస్ వచ్చి ఇప్పుడు చెప్పలేదా? అడగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడిగిన తర్వాత కూడా చెప్పిన తర్వాత కూడా కావాలని కించపరచాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో మైక్ ఇవ్వకుండా ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత శాసనసభ స్పీకర్ గా మీరు కూర్చొని ఉన్నారు అధ్యక్ష. మీరు సాంప్రదాయాలను ఇక నుంచి మీరు రాస్తున్నారు. ఇటువంటి సాంప్రదాయాలు మీరు రాస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, కానీ ఎల్లకాలం ఇలా జరగదు. రేపొద్దున మేము అధికారంలోకి వస్తాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగానే ఉంటుంది అధ్యక్ష. స్పీకర్ చైర్లో కూర్చొని ఉన్నప్పుడు సాంప్రదాయాలను మనం ఖచ్చితంగా పాటించాలి అన్నది మనసులో పెట్టుకోవాలి అధ్యక్ష. ఓకే, దయచేసి ఒక్క నిమిషం.
ఉండండి. ఇంకా వెంకటరమణ గారి గురించి ప్లీజ్ యూ మేడ్ వైల్డ్ డెలిగేషన్స్ అగైన్స్ ది చైర్. ప్లీజ్ ఒక సంతాప తీర్మానం మనలో నిన్నటి వరకు ఉన్న సభ్యుడు వాళ్ళు లేరు. దుర్మరణం అనుకోకుండా జరిగినటువంటి చెప్తానండి, అనుకోకుండా జరిగినటువంటి ఆ మరణం పట్ల సంతాప తీర్మానం పెట్టాను. నా బాధ్యత నాకు తెలుసు. ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత లీడర్ ఆఫ్ ది హౌస్ విల్ గెట్ అ ప్రయారిటీ. నేను మీకెళ్ళి 4-5 సార్లు చూసాను. నేను మీరు మాట్లాడితే ఉండండి, ప్లీజ్ దయచేసి వినండి. ఇప్పుడు మీరు ఉండండి. భాస్కర్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి. దీనిలో ఇష్యూ చేయొద్దండి, దయచేసి కూర్చోండి. ఐ సిన్సియర్లీ అప్పీల్ టు యూ, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు ఈ సంతాప తీర్మానం మీద మీ సభ్యులు తిరుపతి నేటివ్ కాబట్టి భాస్కర్ రెడ్డి గారి చేత మాట్లాడిస్తున్నారు అనుకున్నా నేను. మీరు మాట్లాడుతుంటే వీళ్ళు గెటే ప్రయారిటీ. ఇప్పుడు మాట్లాడండి. మొట్టమొదటి మీరు సెకండ్ ప్రయారిటీ మీకే వస్తుంది. మీరు మాట్లాడకపోతే నేనేం చేయను? బలవంతంగా మాట్లాడించలేను కదా నేను. మీరు మాట్లాడకపోతే మిగతా మెంబర్స్ మీరు ఓకే. మీరు అన్నారు రామచంద్రారెడ్డి గారు ఎత్తారు ఆ ఇష్యూ. మీరు భాస్కర్ రెడ్డి గారు ఎందుకు ఎత్తలేదండి? భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి కదా, మా లీడర్కి ఇవ్వమని చెప్పాలి కదా. మీరు నాకు మీ స్లిప్స్ అన్ని మీరు పంపిస్తున్నారు ఇక్కడికి. మీ స్లిప్స్ అని పంపిస్తున్నారు, అందరికి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు. మీరు మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. నో ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. నో ప్లీజ్, ఇది కాంట్రవర్సీ కాదు. కూర్చోండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. నో ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి దయచేసి. ప్లీజ్ కూర్చోండి. ఓ కండోలెన్స్ తీర్మానం మీద చర్చ జరగకూడదండి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్.